మంచోళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మంచి చేయటం వల్ల వీడికే పేరు వస్తుంది, వీడికి ఎందుకు రావాలి పేరు, వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఫైనల్ సెషన్కి వచ్చేసినాము. నేను టక్ టక్ అడుగుతుంటా, మీరు 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఓకే సార్? చుట్టుకో ఆన్సర్లు. ఒక థింగ్ మీకు ఇష్టమైంది, ఇష్టం లేనిది. అదొక క్వాలిటీ ఉండొచ్చు, గుణమే ఉండొచ్చు, రెండొకటే. బట్ తప్పు చేసిన వాళ్ళను సహించలేను, అది నాకు ఇష్టం ఉండదు. ఇష్టపడే గుణం? మంచి చెప్పాను కదా, 10 మందికి అన్నం పెట్టేవాడు, ఓకే, అయ్యో పాపం అనే మనసున్నవాడు అంటే ఇష్టం. మీరు మ్యాక్సిమం డైల్ చేసే నంబర్ ఎవరికి సార్? ఊకే ఎవరికి ఫోన్ చేస్తారు? అంటే దోస్త్, పిఏ అట్లా ఏమి ఉండదు. కానీ మార్నింగ్ లేవగానే ఈ మధ్య మా పెద్ద మనవరాలకు చేస్తున్నాను. అచ్చా. ఫస్ట్ వాయిస్ నాకు నచ్చిన వాళ్ళది వింటాను. అచ్చా. నేను 50 ఫోన్లు వచ్చినా ఎత్తను మార్నింగ్ అవర్స్. ఓకే, అలారం అక్కడికి వెళ్ళి రావాలి. నేనే రింగ్ చేసి గుడ్ మార్నింగ్ అంటాను నాకు నచ్చిన వాళ్ళకి. సో నైస్. వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళని హలో ఏం లేదు ఊరికనే చేశాను అని అయినా అప్పుడు ఈ వచ్చిన మిస్డ్ కాల్స్లో ఇంపార్టెంట్ ఏదో దాని నుంచి మళ్ళీ మాట్లాడతాను. మీ ఫేవరెట్ ఎన్నో స్పోర్ట్స్ ఆడుతున్నాయి అని చెప్తున్నారు స్కూల్ అప్పటికెళ్ళి. సో మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏముంటుంది సార్? బాగా కబడ్డీ, వాలీబాల్ సెంటర్ ఆడేవన్నీ, కబడ్డీ రైట్ కార్నర్ ఆడేవన్నీ, కబడ్డీ, వాలీబాల్, షటిల్ కూడా, బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవన్నీ. నేను అన్ని గేమ్స్ బాగా ఇష్టం, కానీ ఇవి బాగా ఆడేవాడిని అప్పట్లో. ఎటుపోయినా ఫస్ట్ ప్రైజే, వాలీబాల్ కానీ కబడ్డీ కానీ. ఓకే, సో ఇప్పుడు ఎన్నో అంటే మీ గ్రాండ్ డాటర్స్ మీకు నేర్పిస్తున్నారు ఇది అది తాత అని. సో ఏమైనా నేర్చుకున్నారా వాళ్ళ దగ్గర? లైక్ ఈ యాప్ ఇట్లా యూజ్ చేయాలి, ఈ ఫోన్ ఇట్లా యూజ్ చేయాలి, ఏదన్నా వాళ్ళు నేర్పించింది? అయ్యో, ఇప్పుడు నాకు మిస్డ్ కాళ్ళ కానుంచి ఇట్లా చూడాలి అని నేర్పుతుంటారు నాకు, మెసేజ్ ఇట్లా ఇవ్వాలంటుంటారు నాకు. నాకు లేనట్టు నా ఏది దేని తర్వాత మమ్మ వాట్ ఈజ్ ఆఫ్టర్ దిసా ఓహో అని నేర్చుకుంటుంటాను. అచ్చా, సూపర్. అండ్ మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్కే కాదండి, అంటే అసలు జనరల్గా ఏ వృత్తి చేసేవాళ్ళైనా, అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు అతని బాధ్యత ఏంటి? చదువుకోవటం. స్టూడెంట్ దశలో విద్యను అభ్యసించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను చెప్పింది వినాలి. అలాగే ఉద్యోగాలు చేసుకుంటాడు, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, భక్తి. డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్ మీద ఏదైనా అది దైవంగా, ఇది నా విద్యుక్త ధర్మం, ఇది నేను ఒక దేవుడిచ్చిన వరంలాగా చెయ్యాలి అని అనుకుంటే, అలా అనుకునేవాడంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మొన్న వానలకు మునిగిపోయిన వాళ్ళకు 10,000 అన్నారు, కొట్టుకు సస్తున్నారు అక్కడ జనము. ఇవాళ నేను చూస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి 100,000 మంది తనకు సస్తున్నారు. అది బాధ్యత అండి? అట్లా తన బాధ్యత మరిచిపోయి వ్యవహరిస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళంటే నాకు పరమాసహ్యం. బాధ్యతను ఫీల్ అయ్యి, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఇది నా ఉద్యుక్త ధర్మం, నేను ఇంతమందికి నేను హెల్ప్ చేయొచ్చు, ఇంతమందికి న్యాయం చేయొచ్చు, ఇది చేసే తప్పు, ఇది కరెక్ట్ అని చేసే వాళ్ళంటే నాకు ఇష్టం. అలాంటి వాడు లైఫ్లో ఫెయిల్ కాడు అని నేను అనుకుంటాను.